కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత కొద్ది వారాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మరొక వాక్య భాగాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా విందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ సత్యదేవుడవు, ఆరాధనకు యోగ్యుడమైన దేవుడవు, నిరంతరము స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ ఎల్లప్పుడూ కూడా నిత్య మహిమలో ఉన్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీ బిడ్డలుగా ఇంతవరకు కలిసి మేమందరము మీ నామమును స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీ కృపను మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా ప్రభా, మీరు మాకు బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితంలో మీ వాక్యము ద్వారా సరిచూచుకోవడానికి సరిదిద్దుకోవడానికి మేము ఎక్కడ మీ చిత్తాన్ని చేయలేకపోతున్నామో, ఎక్కడ మీ వాక్యానికి సంపూర్ణంగా మేము విధేయత చూపించలేకపోతున్నామో ఆయా పరిస్థితులలో ప్రభువా మీరు మాకు మెలకువను, మీరు మాకు హెచ్చరికను, మీరు మాకు ప్రోత్సాహాన్ని అనుగ్రహించి మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకొని మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవారుగా మీ కృపను మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము 4వ అధ్యాయము మొదటి నుండి ఇంచుమించుగా 16 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం ఏమి పౌలు గారు నేర్పించాడనంటే, మనము వాక్ ఇన్ యూనిటీ అంటే ఐక్యతలో మనందరం కూడా నడవాలి అని ఆయన నేర్పించాడు. మొదటి నుండి 16 వచనాల వరకు. 17వ వచనం నుండి అంటే ఇంచుమించుగా 5వ అధ్యాయము 8వ వచనం వరకు కూడా వాక్ ఇన్ ప్యూరిటీ అంటే మీరు పరిశుద్ధతలో నడవాలి అని నేర్పించాడు. మొట్టమొదటిది మీరు ఐక్యతలో నడవాలి, రెండవది పరిశుద్ధతలో మీరు నడవాలి అని నేర్పించి 5వ అధ్యాయం 9వ వచనం నుండి 6వ అధ్యాయము ఇంచుమించుగా 18వ వచనం వరకు కూడా అంటే 9వ వచనం వరకు కూడా ఆయన ఏమని మాట్లాడారంటే మీరు సామరస్యంతో సఖ్యత కలిగినటువంటి వారిగా నడుచుకోవాలి అని నేర్పించాడు. 6వ అధ్యాయము 10వ వచనం నుండి లాస్ట్ వరకు 24వ వచనం వరకు కూడా ఆయన ఏమని రాశాడనంటే మీరు వాక్ ఇన్ విక్టరీ అనేటువంటి వాస్తవాన్ని ఆయన నేర్పించాడు. మీరు విజయం కలిగి మీరు జయ జీవితాన్ని కొనసాగించాలి అనే ఈ 4 విషయాలు కూడా 4, 5, 6 అధ్యాయాల్లో ఎఫెసీ పత్రికను ఆయన రాస్తూ ఉన్నాడు. సరే, గత వారం మనం మొదటి నుండి 4వ అధ్యాయము 8వ వచనాల వరకు కూడా మనం నేర్చుకున్నాం. ఏమనంటే మొదటి 6 వచనాల్లో మీరు నిజముగా క్రీస్తునందు రక్షింపబడిన వారైనట్లయితే, నిజంగా మీరు క్రీస్తులోనికి వచ్చిన వారైనట్లయితే
మొట్టమొదటిగా మీరు సంపూర్ణమైనటువంటి వినయాన్ని కలిగి ఉండాలి. రెండవది దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. మూడవది సాత్వికాన్ని కలిగి ఉండాలి. నాలుగవది ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు ఈ ఐక్యతను కాపాడుకోవాలి అని మనం నేర్చుకున్నాం. ఒకవేళ గనక ఈ ఐక్యతలో, ఈ యూనిటీలో మనము నడవకపోతే ఏం జరుగుతుందని అంటే, మనం నేర్చుకున్నాం ఎఫెసీ పట్టణం యొక్క పరిస్థితి ఏమైందంటే అది పూర్తిగా చరిత్రలోనే అడ్రస్ లేకుండా పోయింది. కాబట్టి అలాగే మనము గనక మన కుటుంబాల్లో, లేకుంటే మన పనిచేసే చోట, లేకుంటే ఎక్కడున్నప్పటికీ కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఐక్యతను గనక కాపాడుకోకపోయినట్లయితే ఎఫెసీ పట్టణానికి ఏదైతే జరిగిందో అదే పరిస్థితి సంభవిస్తుందని మనం దేవుని వాక్యం స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతుంది. మనము ప్రకటన గ్రంథంలో మార్నింగ్ ఉదయకాలమే జూమ్ మీటింగ్లో ఆ ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసిన 7 సంఘాల గూర్చినటువంటి సందేశాన్ని మేము నేర్చుకుంటున్నాం. ఎఫెసీ పట్టణాన్ని గురించి కూడా ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, ఎఫెసీ సంఘాన్ని గురించి నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు అని చెప్పని దేవుడు యేసయ్య ఆ సంఘానికి హెచ్చరిక చేశాడు. నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ యొద్దకు వచ్చి నేను నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని నేను తీసేస్తాను అని చెప్పని ప్రభు చెప్పాడు. ఎలాగైతే ఆ సంఘానికి ప్రభు చెప్పాడో ఆ విధంగానే ఆ సంఘాన్ని తీసేశాడు ఆయన. ఎందుకంటే ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి ఐక్యతను, ఆ మొదటి సమాధానాన్ని వారు కాపాడుకోలేదు, వారు నిలబెట్టుకోలేదు. దేవుడు చెప్పాడు, హెచ్చరించాడు, చాలాసార్లు మాట్లాడాడు, కానీ వారు వినలేదు. చివరికి అది చరిత్రలో లేకుండా పోయిందని వాస్తవాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఈ రోజున మనము ఒక్కసారి 8వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా ఐక్యత గురించే ఆయన మాట్లాడాడు. అయితే ఇక్కడ 2 విషయాలు నేను జ్ఞాపకం చేసి 17, 18, 19 వచనాలు ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే 7వ వచనం, 8వ వచనంలో మనం ఏం చదువుకున్నామనంటే, ప్రతి వానికి కూడా క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది అని మనం నేర్చుకున్నాం. ఆ కృప కూడా దేవుడు ఎలా ఇచ్చాడంటే, మనకి యేసుక్రీస్తు ప్రభువు పరలోకమందున్న దేవాతి దేవుడు, మనుషులందరం కూడా మనం పాపం చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు, పరలోకమందున్న దేవాతి దేవుడు ఆయన పరలోకపు మహిమను విడిచి భూమి మీదకు వచ్చి మనుషులందరూ చేసిన పాపము కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తరువాత ఇక్కడ మనం 8వ వచనంలో మనం ఏం చదువుకుంటామంటే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఇక్కడ వాక్య భాగాన్ని, ఈ వచనాన్ని గురించి చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఈ మాటను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అపోస్తలుడైన పౌలు ఈ వాక్యాన్ని రాస్తూ ఏమని రాస్తున్నాడనంటే, ఆయన చనిపోయారు, చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆత్మలు మరలా పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడుంటాయని మనం బైబిల్లో నేర్చుకున్నాం, పరదైసులో ఉంటాయి. అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా, యేసు ప్రభు నమ్మిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా భూమి మీద వారు బ్రతికుండగానే డిసైడ్ అయిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలన్నది దేవుడు ముందుగానే నిర్ణయం చేస్తాడు. అయితే ప్రభు నమ్మినటువంటి వారు ప్రత్యేకంగా బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చి దేవుని రాజ్యాన్ని అంగీకరించినటువంటి వారు ఎక్కడికి వెళ్తారంటే, ఆ పరలోకానికి వెళ్ళబోయే దానికి ముందుగా పరదైసు అనేటువంటి వెయిటింగ్ ప్లేస్లో ఉంటారు. తర్వాత యేసుప్రభుని అంగీకరించకపోతే, యేసుప్రభుని తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్ళిపోతారు. అది నరకానికి వెళ్ళడానికి ముందుగా వెయిటింగ్ ప్లేస్ అనమాట, వేచి ఉండే స్థలం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళాడు అన్న దానిని చాలా క్వశ్చన్గా ఉంది. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళిపోయాడా, లేకుంటే ఆయన మరలా పాతాళానికి వెళ్ళాడా, లేకుంటే పరదైసులోనికి వెళ్ళాడా అన్నది చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంది. ఈ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమని చెప్తాడనంటే, ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి చెరలో ఉన్న వారికి సువార్తను ప్రకటించెను అనేటువంటి మాటను మనము పేతురు రాసిన పత్రికలో చదువుకుంటాం. అంటే దాన్ని బట్టి చాలామంది ఏమని రాశారనంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడ అంటే నరకానికి వెళ్ళిపోయేటువంటి ఆత్మలకు సువార్తను ప్రకటించాడు అన్న వ్యాఖ్యానాన్ని చేశారు.
ఇక్కడ మనం గమనించుకోవాలి. నేను ముందే చెప్పాను, మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నది ముందుగానే డిసైడ్ అయిపోయింది కదా. పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అన్నది, మనం పరదేశికి వెళ్తే పరలోకానికి వెళ్తాము, పాతాళానికి వెళ్తే ఎక్కడికి వెళ్తాము, నరకానికి వెళ్ళిపోతాం అనేది డిసైడ్ అయిపోయిన తర్వాత మరలా రెండవ ఛాన్స్ ఇచ్చి మరలా యేసు ప్రభు నరకానికి వెళ్ళి, అంటే పాతాళానికి వెళ్ళి సువార్త ప్రకటించినట్లయితే ఆయన బైబిల్లో రాసినటువంటి చాలా వచనాలు అది తప్పుగా వ్రాయబడినట్లుగా అర్థం వస్తుంది. అందుకని ఆయన పాతాళానికి వెళ్ళలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే, వాక్యం ఏం చెప్తుందనంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా పాతాళము అలాగే పరదేశు భూమి కింద ఉండేవి. అయితే ప్రభు ఏం చేశాడంటే, ఆయన పరదేశుకి వెళ్ళి భూమి కిందకి వెళ్ళి భూమి కింద ఉన్నటువంటి ఈ పరదేశును ఎక్కడికి తీసుకుని వెళ్ళాడనంటే, ఆయన మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళి మధ్యాకాశంలో పెట్టాడు. ఆయన ఎప్పుడు పాతాళము పరలోకము పక్క పక్కనే ఉండేవి, అంటే ఆ పాతాళము పరదేశు కూడా ఎలా చెప్పగలుగుతారండి అని మనం అనుకున్నట్లయితే, మనము లూకాసు వార్త 19వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు గూర్చినటువంటి ఉపమానాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు యేసు ప్రభు చెప్పారు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు, ఆ పరదేశికి వెళ్ళాడు, అబ్రహామును రొమ్మున ఆనుకుని ఉన్నాడు. మాట్లాడుతూ వాళ్ళిద్దరు కూడా చూసుకుంటూ ఉన్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదండి. ఇప్పుడు పక్క పక్కన ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతాం, పక్క పక్కన ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుకోగలుగుతాం. అందుకని పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు అబ్రహామును పిలిచి అని అంటున్నాడు, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో లాజరును పంపించి నేను ఇక్కడ యాతన తట్టుకోలేకపోతున్నాను, చిటికెన వేలు కొన నీటిలో ముంచి నాకు ఒక్క చుక్క నా నాలిక మీద వెయ్యా, తడిపయ్యా, నేను యాతన తట్టుకోలేకపోతున్నాను అని చెప్పని అన్నప్పుడు అబ్రహాము చెప్పిన మాట ఏంటి, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి కుదరదు. ఎందుకనంటే ఒక్కసారి వేరు చేయబడిన తర్వాత, వారు ప్రత్యేకించబడిన తర్వాత పరలోకానికి వెళ్ళేవారు నరకానికి వెళ్ళేవాళ్ళు పరలోకానికి ఇంకా వెళ్ళే ఛాన్స్ లేదు. అది ఎప్పుడనంటే భూమి మీద బ్రతికున్నంత కాలం మాత్రమే మనం ఎక్కడికి వెళ్ళాలో అనేది తీర్మానించుకోవాల్సిన పద్ధతి మనకి దేవుడిచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలనేది మనం నిర్ణయించుకోవాలి. సరే, పాతాళము పరదేశు కూడా భూమి కింద ఉండేవి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, చనిపోయిన తర్వాత పరదేశుని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు, ఆయన మధ్యాకాశంలో పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తాడు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, పరదేశుకు వస్తాడు. పరదేశుకు వచ్చినప్పుడు పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా సంఘం ఎత్తబడుతుంది. అక్కడ 7 ఏండ్లు విందు జరగబోతుంది. భూమి మీద ఉన్నటువంటి వారికి మహాశ్రమల కాలము ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. సరైన పరలోకానికి వెళ్ళిన తర్వాత చెరగా తీసుకుని వెళ్ళిపోయి, అంటే చెరలో, అంటే పాపములో, అవిధేయతలో, ఆ పాపపు స్థితిలో బ్రతుకుతున్న మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడనంటే, ఆయన వచ్చి సువార్తను ప్రకటించి మనలందరినీ కూడా నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు పాత నిబంధన కాలము ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు చనిపోయేంత వరకు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ పాత నిబంధన కాలములో ఉన్నటువంటి మనుషులకు కూడా ఉపయోగపడింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళే మార్గం లేదని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. సరే, 17, 18, 19 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఈ 3 వచనాల్లో ఆయన ఏమని మాట్లాడాడంటే, 17, 18, 19 వచనాల్లో మనము క్రైస్తవులం అయిన తర్వాత ఏం చెయ్యకూడదో అన్న దానిని ఈ 3 వచనాల్లో చెప్పాడు. తర్వాత 20వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి అన్నది చెప్పాడు. 3 వచనాల్లో ఏం చేయకూడదు, ఎలా ఉండకూడదు అని చెప్పాడు. మిగతా 20 నుండి 24 వచనాల్లో 4 వచనాలు ఆయన ఏం చెప్పాడనంటే, ఎలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలో ఆయన నేర్పించాడు. ఈరోజు నిజంగా మన క్రైస్తవులమైనట్లయితే, నిజంగా మన విశ్వాసులమైనట్లయితే, దేవుని వెంబడిస్తున్న మనలో ఏ లక్షణాలు ఉండకూడదో వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు 5 విషయాలు పౌలు గారు ఇక్కడ రాశాడు. ఈ 5 విషయాలు కూడా మన ఆత్మీయ జీవితంలో కనుక మనం కలిగి ఉన్నట్లయితే మనము ఎలాంటి లెక్కలోకి వస్తామంటే అవిశ్వాసుల లెక్కలోకి వస్తాం. మనము దేవుని ఎరగనటువంటి ఆ జాబితాలోకి చేర్చబడతాం. అలాంటి జాబితాలోకి వెళ్ళిపోయినట్లయితే చివరికి మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా పాతాళానికి వెళ్ళిపోతాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే అలాంటి విషయాలు మన జీవితాలలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడనంటే, అవి మన జీవితాలలో లేకుండా సరిదిద్దుకుని, సరిచేసుకుని, చక్కబెట్టుకుని, వాటిని విడిచిపెట్టి 20వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా ఎలాంటి గుణ లక్షణాలు మనలో ఉండాలో అన్నదానిని మనం
అలవాటు చేసుకుని వాటిని అనుసరించడానికి ప్రయత్నించేవారిగా ఉండాలని మనం ప్రయత్నించేద్దాం ఈరోజు. సరే, 17 నుండి 19 వచనాల్లో కూడా నిజంగా మనము క్రైస్తవులమైనట్లయితే, మనము దేవుని బిడ్డలమైనట్లయితే మనలో ఉండకూడనటువంటి లక్షణాలు ఏంటో చూద్దాం. మనము ఖచ్చితంగా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి. మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా సహవాసంలో ఉండాలని వాక్యం చెప్తుంది. సహవాసంలో, ఏ సహవాసంలో ఉండాలి? అటు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. రెండవది, మన తోటి వారితో కూడా సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు దేవునితో సరైన సంబంధం లేకోకుండా, తోటి వారితో సరైన సంబంధం లేకోకుండా కనుక మనము పవిత్రంగా బ్రతకాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకని? దేవునితో సంబంధం లేకుండా పవిత్రత రాదు. తోటి వారితో అంటే మన సహవాసంలో ఉన్నటువంటి మన సహోదరులతో సరైన సంబంధం లేకపోయినప్పటికీ కూడా పరిశుద్ధత అనేది రాదు అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. 17వ వచనం చదువుదాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, గతంలో మీరు అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకున్నారు. దేవుణ్ణి ఎరగకముందు, దేవుణ్ణి అంగీకరించకముందు, బాప్తిసం పొందకముందు, మారు మనసు పొందకముందు ఎలా నడిచారు మీరు? లోక పద్ధతులు, అన్యజనులు ఆచరించిన ఆచారాలు, లోక పద్ధతులు, మనుషులు నడుచుకున్నటువంటి పద్ధతులు మీరు నడుచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించారు, ఇప్పుడు రక్షణలోకి వచ్చారు, సంఘంలో చేర్చబడ్డారు, దేవుని రాజ్యంలోకి వచ్చారు. దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత మనం మారు మనసు పొంది బాప్తిసం పొందిన రోజు మొదలుకొని గతంలో మనం ఏ జీవితాన్ని అయితే పాత జీవితాన్ని కొనసాగించామో ఆ పాత జీవితానికి బాప్తిసం పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ రెండింటికి కూడా తేడా కనబడాడు. అంటే పాత జీవితానికి క్రొత్త జీవితానికి తేడా ఏమి కనబడకపోతే మనలో మార్పు ఇంకా రాలేదు. మనము మార్పు రాకపోతే పరిశుద్ధతలోనికి రాలేము. పరిశుద్ధతలోనికి మనం రాకపోతే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడనంటే, ఎఫెసీ పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆనాడు అర్తిమాదేవి, డయానా అనేటువంటి దేవాలయం అక్కడ ఉంది. అది ఎత్తైన కొండ మీద కట్టబడినటువంటి ఒక చాలా ఎత్తైన పెద్ద దేవాలయం. అయితే ఈ డయానా టెంపుల్ కట్టినటువంటి చోట భయంకరమైనటువంటి పాపం జరుగుతూ ఉండేది. ఎలాంటి పాపం అని అంటే, అక్కడ 1000 మంది దేవదాసులు ఉండేవారు. ఈ దేవదాసులు ఏం చేసేవారంటే, అక్కడ పూజలు చేయడానికి, ఆ దేవతను ఆరాధించడానికి, ఆ దేవతను కొలవడానికి వెళ్ళినటువంటి వారు ఈ దేవదాసులతో పాపం చేస్తే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతామనేటువంటి ఆచారం ఆ ప్రాంతంలో ఉండేది. కాబట్టి నైతిక విలువలు పూర్తిగా పతనమైపోయి కనీసం ఆ ఇంగిత జ్ఞానం అనేది కూడా విడిచిపెట్టేసి వ్యభిచారం, జారత్వం భయంకరంగా జరుగుతున్నటువంటి ఈ పట్టణంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని అలాంటి పట్టణంలో పెట్టాడు. చూడండి, చుట్టూనేమో ఏముంది? పాపం ఉంది. నైతికత పూర్తిగా కోల్పోయింది. వ్యభిచారం, జారత్వం, పాపము, భయంకరమైనటువంటి ఈ అపవిత్రత అనేది కొనసాగుతున్నటువంటి ఆ పట్టణంలో, నైతిక విలువలు పూర్తిగా పతనమైపోయినటువంటి ఆ పట్టణంలో మధ్యలో దేవుడు ఎఫెసీ అనేటువంటి పట్టణాన్ని, సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సంఘము ద్వారా దేవుడు ఏమంటాడనంటే, మీరు ఒకప్పుడు అన్యజనులు ఆచరించిన పద్ధతి ప్రకారము విగ్రహారాధన చేశారు. అన్యజనులు ఆచరించినట్లుగా జారత్వము, వ్యభిచారము, పాపము, అపవిత్ర క్రియలు చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చారు కాబట్టి మీ జీవితంలో మార్పు అనేది కనబడాలి అని పౌలు గారు ఈ సంఘానికి నేర్పిస్తున్నాడు. అయితే మనము కొనబడ్డాం పవిత్ర రక్తం చేత, మనము పవిత్రమైన రక్తం చేత కడగబడ్డాం, మనము అమూల్యమైనటువంటి రక్తం చేత విమోచింపబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చారు కాబట్టి మరలా పాత జీవితం వైపు, మరలా పాపపు లక్షణాల వైపు, మరలా పాపపు జీవితానికి మీరు ఇంకా వెళ్ళొద్దు అని పౌలు గారు స్పష్టంగా నేర్పిస్తున్నాడు. ఏవేవి మన జీవితాలలో ఉండకూడదని ఆయన నేర్పిస్తున్నాడు అంటే 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు గలవారే. మొట్టమొదటిది ఏంటి? అంధకారమైనటువంటి మనస్సు. రెండవది తమ హృదయము కాఠిన్యము, అంటే హృదయము కఠినత్వం చేయబడటం. మూడవది ఏంటంటే అజ్ఞానం చేత దేవుని వలన జీవములో నుండి వేరుపరచబడటం. నాలుగవది ఏంటంటే తన మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించడం. ఐదవది ఏంటంటే నైతిక అపవిత్రతలో బ్రతకడం. 19వ వచనంలో మరలా చెప్తున్నాను, అంధకారమైన మనస్సు మొట్టమొదటిది,
రెండవది హృదయం యొక్క కాఠిన్యము, మూడవది అజ్ఞానము చేత దేవుని జీవములో నుండి వేరుపరచబడడం, నాలుగవది తమ మనసు యొక్క వ్యర్థతను అనుసరించడం, ఐదవది 19వ వచనంలో నైతిక అపవిత్రతలో బ్రతకడం. ఈ 5 విషయాలు మన విశ్వాస జీవితంలో ఉండకూడదు, ఇవి కలిగి ఉండకూడదు, ఇవి మన జీవితాలలోనికి రాకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజే దేవుని వాక్యం ద్వారా మనం సరిచేసుకుని వాటిని విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇక్కడ మనం అనొచ్చు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే విశ్వాసుల గురించే, దేవుని ఎరిగిన వాళ్ళ గురించే, బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మనం విశ్వాసులం కాబట్టి, మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇలాంటి లక్షణాలు మరలా తిరిగి అవి మనలో కనబడకూడదు, అవి మనలో కనిపించకూడదు అని చెప్పని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. వారి హృదయము అంధకారమయమైంది. అంధకారమయం అంటే ఏమైంది? చీకటితో వారి హృదయం ఏమైంది? కప్పబడింది. వారి యొక్క హృదయము చీకటితో నిండి ఉంది. చీకటితో నిండినటువంటి ఆ జీవితం అంటే ఏంటంటే వారికి విశ్వాసులే, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, దేవుని రక్షణలోకి వచ్చారు, సంఘానికి వెళ్తూ ఉంటారు, కానీ వారి యొక్క హృదయము చీకటితో నిండిపోయింది. అంటే వారి యొక్క హృదయము అంధకారంతో నిండింది. దాని అర్థం ఏంటంటే వారి యొక్క మనసు, వారి యొక్క ఆలోచనలు దేవుని వాక్య పద్ధతిలో ఆలోచించుకోకుండా లోక పద్ధతుల వైపు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, బాగా తెలివితేటలు ఉన్నాయనుకోండి, తెలివితేటలు కలిగి ఉండి కూడా ఆ తెలివితేటలు ఏ విధంగా ఉపయోగించాలో తెలియకపోతే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. అలాగే దేవుని వాక్యము తెలిసి ఉండి దేవుని వాక్యాన్ని ఏ విధంగా అనుసరించాలో తెలిసి ఉండి కూడా ఇంకా దేవునిని వెంబడిస్తున్న వారు కూడా ఇంకా పాపలో బ్రతుకుతున్నట్లయితే, చీకటిలో బ్రతుకుతున్నట్లయితే దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేనే లేదు అని దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంది. చాలామంది కూడా మాట్లాడేటువంటి విధానం ఎలా ఉంటుందని అంటే, పాస్టర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఏమంటే ఏదైనా తీర్మానం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మా వల్ల కావట్లేదు, నాకు దేవుని చిత్తమేంటో తెలియట్లేదు అన్నటువంటి మాటలు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. దేవునికి సంఘానికి వచ్చేవాళ్ళు ఎందుకని అలా మాట్లాడుతున్నారు? వారి హృదయము దేనితో నిండి ఉంది? చీకటితో, అంధకారంతో. అంటే వారి యొక్క హృదయము వెలిగించబడి దేవుని వాక్య సంబంధమైనటువంటి ఆ వెలుగుతో వారు నింపబడలేదు. కాబట్టి అసలు వాళ్ళు ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి దేవుని చిత్తమేదో, దేవుని వాక్య క్రమంలో ఏ విధంగా బ్రతకాలో అన్నది వాళ్ళకి సరిగా తెలియదు. ఎందుకు ఇలా చెప్పమంటారంటే, దేవుని వాక్యములో మనం ఎదగకపోతే, దేవుని వాక్య ప్రత్యక్షత మనకు సరిగా లేకపోతే ఏమవుతుందనంటే మన హృదయము చీకటితోనే నిండి ఉంటుంది. మనం చేసే నిర్ణయాలు, మనం చేసేటువంటి పనులు, లేకుంటే దేవుని చిత్తము వాక్య పద్ధతిలో మన జీవితాన్ని కట్టుకోవడం, ఇవన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటాం, వాటన్నిటిని కోల్పోతూ ఉంటాం. ఎప్పుడు మనము మరలా వెలిగించబడి మరలా ఎప్పుడు దేవుని వాక్య సత్యలోకి రాగలుగుతామనంటే దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే మనకు కలుగుద్దో, దేవుని యొక్క వాక్యం యొక్క తాకిడి ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడు మరలా మన జీవితం ఏమవుతుంది? వెలుగు సంబంధుల వలె మనం జీవించగలుగుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో యోహాను గారు ఇలా రాశాడు, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం వాక్యం ఇలా చలవిస్తుంది, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ఏం చేశారు? ప్రేమిస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క హృదయము చీకటితో నిండిపోయింది. అంటే దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత, సంఘానికి వెళ్తూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఏమండి దేవుని యొక్క సన్నిధిలో కానుకలిస్తూ అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా వాక్య ప్రత్యక్షత వారికి కలగకుండా చాలా సందర్భాల్లో సాతాను వారి మనసుల మీద అటాక్ చేస్తూ ఉంటాడు. వారి మనసుల మీద ఎప్పుడు కూడా ప్రభావాన్ని చూపిస్తూ వారిని శోధిస్తూ, అలాంటప్పుడు ఏం చేస్తామనంటే అటు దేవుణ్ణి ఇటు సాతానుని కూడా మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఎందుకని సాతానుని బ్లేమ్ చేస్తాం? చాలా సందర్భాల్లో ఏమంటామనంటే అవిశ్వాసులైనటువంటి మనసులకు సాతాను ఏం చేశాడు? గురుడితనాన్ని కలుగజేశాడంట. ఎవరికి? సాతాను దేవుణ్ణి ఎరగనటువంటి వారికి, అవిశ్వాసులకు గురుడితనాన్ని కలుగజేశారు. మరి విశ్వాసులకు ఆ గురుడితనం లేదు కదా.
ఆ గుడ్డితనాన్ని దేవుడు తీసేశాడు కదా. ఎప్పుడు మనం పాపంలో ఉన్నప్పుడు అవిశ్వాసంలో గుడ్డితనంలో బ్రతికాం. మరి రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ గుడ్డితనాన్ని తీసేశాడు కదా. ఇప్పుడు ఏం చేస్తామనంటే మనం చీకటిలో నడుస్తూ అంధకారంలో బ్రతుకుతూ సాతాను వల్ల నేను ఎలా బ్రతుకుతున్నాను, సాతాను నన్ను శోధించాడు కాబట్టి ఇలా జీవిస్తూ ఉన్నాను, సాతాను నన్ను ప్రేరేపించాడు కాబట్టి నేను ఎలాంటి నిర్ణయాలు చేశానని చెప్పి సాతాను మీద మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. అది కాదు వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే మనకు వాక్య ప్రత్యక్షత సరిగా అర్థం కాకపోతే, దేవుని సన్నిధి యొక్క ఆ వాక్యపు వెలుగు మనకి జరగకపోతే ఏమవుతుందంటే గుడ్డివారిగానే బ్రతుకుతాం. గుడ్డివాడు ఎక్కడికి వెళ్తాడు? గుంటలో పడతాడు కదండి. త్రోవ సరిగా కనిపించదు. ప్రపంచం వైపు మనము వెళ్ళకోకుండా మనము విశ్వాసులమే, మనము దేవుని బిడ్డలమే, రక్షింపబడ్డాం. రక్షింపబడిన తర్వాత ఇంకా ప్రపంచం వైపు, లోక పద్ధతుల వైపు, లోకంలో ఉన్నటువంటి పాపం వైపు ఇంకా వెళ్ళడానికి అవకాశం లేనేలేదు. ప్రభు మనల్ని రక్షించింది, ప్రభు మనల్ని కొనుక్కున్నది, ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. ఎందుకనంటే లోక పోకడల వైపు మనం ఇంకా వెళ్ళకోకుండా దేవుని వాక్య పద్ధతిలో మనము నడవాలని ప్రభు మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనకు నచ్చినట్లుగా మనం బ్రతికేస్తూ ఇంకా లోకంలో జీవిస్తూ లోక పద్ధతులను ఆచరిస్తూ నన్ను సాతాను శోధించాడు, లేకుంటే సాతాను నాకు గుడ్డితనాన్ని కలిగజేశాడని సాతానుని మనం బ్లేమ్ చేసిన ఏమాత్రం ప్రయోజనం లేదు. మనంతట మనమే దానిని మనం ఎన్నుకున్నాం, మనమే లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. సంసోను చూడండి, సంసోను దేవుని యొక్క వాక్య ప్రణాళిక చొప్పున జన్మించాడు, నాజీరు చేయబడ్డాడు. తన జీవిత కాలంలో ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడా? ఆలోచించండి. తన జీవితంలో చనిపోయేంత వరకు కూడా 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా పనిచేశాడు. ఈ 20 సంవత్సరాల కాలంలోనూ కూడా న్యాయాధిపతిగా పనిచేసినంత కాలం కూడా ఎప్పుడు దేవుని చిత్తాన్ని చేయలేదు. ఏమైంది? తన యొక్క మనస్సు, తన యొక్క హృదయము అప్పుడప్పుడు దేవుని ఆత్మ వచ్చి అతనిని ఆవరించిన, దేవుని ఆత్మ వచ్చి అతనిని ప్రేరేపించిన, తన ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ చీకటిని ఎన్నడూ కూడా తొలగించుకోవడానికి సంసోను ప్రయత్నం చేయలేదు. అంధకారంలోనే బ్రతికాడు, చీకట్లోనే బ్రతికాడు, దేవుని చిత్తమేదో గ్రహించలేదు. ఇశ్రాయేలీయులను ఆ ఫిలిస్తీన్ల యొక్క బానిసత్వం నుండి, ఆ యొక్క చెర నుండి వారిని విడిపించడానికి సంసోను నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఎన్నిక చేయబడ్డాడు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రేరేపించబడి, ప్రత్యేకించబడి ఒక వాగ్దాన పుత్రుడిగా జన్మించాడు. కానీ తన జీవితంలో దేవుని చిత్తాన్ని అన్నాడు నెరవేర్చలేదు. అంటే పుట్టినప్పటి నుంచి కూడా దేవుని చిత్తాన్ని, దేవుని వెలుగును అతడు తన జీవితంలో అనుసరించలేకపోయాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, అంధకారమైనటువంటి మనస్సు మన జీవితాలలోనికి రాకూడదు. చీకటి, పాపము, లోక సంబంధమైనటువంటి పోకడలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, అన్యజనులు నడుచుకున్నట్లుగా గతంలో మనం నడుచుకుని ఏదైతే కాదనుకుని విడిచిపెట్టి వచ్చామో మరలా అటువైపు వెళ్ళకోకుండా మన జీవితం ఎటువైపు వెళ్ళాలి? వెలుగులో నడవాలి, వెలుగులో నడవాలి. ఇప్పుడు మనము దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో మనం కూడా నడిచినట్లయితే దేవునితో మనకి ఏమొస్తుంది? సంబంధం ఏర్పడుతుంది, దేవునితో మనకి సహవాసం ఏర్పడుతుంది. ఈ రోజున క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా ఇంకా పాపంలోనే బ్రతుకుతూ లోక సంబంధమైనటువంటి అజ్ఞానంలోనే జీవిస్తున్నట్లయితే మనలో ఇంకా మనకి వెలుగు రాలేదు, ఆ వెలుగు ఇంకా రాలేదు, ఆ వెలుగులో ఇంకే మనం నడవట్లేదు, ఆ పరిశుద్ధతలో మనం ఇంకా నడవట్లేదు. మనం అనుకుంటున్నాము ఇంకా మనం దేవుల్లోనే ఉన్నామని, మనం అనుకుంటున్నాము ఇంకా దేవుల్లోనే నడుస్తున్నానని, ఇంకా మనం అనుకుంటున్నాము నేను ఒకవేళ మరణిస్తే యేసయ్య వస్తే నేను పరదైసులోనికి వెళ్ళిపోతామని. కానీ ఆ ప్రత్యక్షత రాకపోతే మనం ఇంకా ఎక్కడ ఉన్నాం? చీకట్లోనే ఉన్నాం, చీకట్లోనే ఉన్నాం. ఇంకా మన కన్నులకు గురిడితనంలోనే ఉన్నాం, అంధకారం కమ్మేసింది. ఇంకా లోక సంబంధమైనటువంటి పద్ధతిలోనే మనం నడుచుకుంటున్నాం. అది మన జీవితాలలోనికి ఎన్నడూ కూడా రాకూడదని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. రెండవది ఏంటంటే తమ హృదయ కాఠిన్యము వలన హృదయం ఏమవుతుంది? కఠినం చేయబడుతుంది. మొట్టమొదటిది చీకటి కమ్ముతుంది హృదయానికి. రెండవది ఎప్పుడైతే చీకటి కమ్మిందో సరైన ఆలోచన చేయలేం, సరైన నిర్ణయాలు చేసుకోలేం, దేవుని చిత్తం మీద మనం గ్రహించలేం. రెండవది హృదయము కఠినం చేయబడుతుంది. ఒక ఆయన ఇలా అన్నాడు, ఏమనంటే దేవుణ్ణి సంతోషపెట్టేదాన్ని లెక్క చేయకుండా తమను సంతోషపెట్టుకునేటువంటి పనులు చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా, పాపం చేయడం ద్వారా మనుషులు దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాలను ఏం చేసుకుంటున్నారంటే కఠినం చేసుకుంటున్నారు. హృదయాలను ఏం చేస్తున్నారు? కఠినం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఇది ఎందుకు అలా జరుగుతుంది? అజ్ఞానం వలన. ఉదాహరణగా ఒకవేళ మీరు గమనించండి, ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 4-5 వారాలు, కొన్ని వారాల తర్వాత ఆ కంపెనీ కూర్చున్నటువంటి విషయాలన్నీ కూడా మనకి
అర్థమైపోతుంది. మీరు ఏదైనా ఒక కోర్సులో జాయిన్ అయ్యారనుకోండి, కొన్ని వారాల తర్వాత ఆ కాన్సెప్ట్ ఏంటో మనకి అర్థమైపోతుంది. ఒకవేళ మీరు గిటార్ నేర్చుకుంటున్నారు అనుకోండి, కొన్ని వారాల తర్వాత చక్కగా మీరు వాయించగలుగుతారు కదండి. అంటే దానిని మీరు ప్రాక్టీస్ చేసి కొలది కూడా, ఆ కంపెనీలో మీరు పనిచేసి కొలది కూడా, లేకుంటే ఆ కోర్సులో మీరు కొనసాగితే కొలది కూడా ఏమవుతుందని అంటే దాని గూర్చిన ఒక పూర్తి అవగాహన మీకు కలుగుద్ది. అంతే కదా. కంపెనీలో పనిచేసినా, స్కూల్లో పనిచేసినా, లేకుంటే ఏదైనా వాద్యం నేర్చుకుంటున్నా, ఏదైనా కోర్సు నేర్చుకుంటున్నా ఖచ్చితంగా దాని గురించిన అవగాహన మనకి కొంత వస్తుంది. ఇప్పుడు రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే దానిని మనము ప్రాక్టీస్ చేయట్లేదు, దానిని మనము అనుసరించట్లేదు, దానిని మనం ఆచరించట్లేదు. ఇప్పుడు హృదయము కఠినము ఎప్పుడు అయిపోతుందని అంటే దేవుని వాక్యము మనలను ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని వాక్యము మనలను దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి దేవుడేమో మనతో ఉండాలని కోరుకుంటున్నప్పుడు, దేవుడు మనకి సహాయం చేయాలని తన వాక్యం ద్వారా పదే మనం హెచ్చరిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకోకుండా, దానిని మనం అంగీకరించుకోకుండా వాక్యాన్ని విన్న తర్వాత దానిని విడిచిపెట్టేసినట్లయితే ఏం జరుగుతుందో చెప్పమంటారా? మన హృదయంలో ఉన్నటువంటి సున్నితత్వం పోతుంది. సున్నితత్వం, సెన్సిటివిటీ మనం మిస్ అవుతాం. ఆ సెన్సిటివిటీ మిస్ అయితే ఏం జరుగుతుందో చెప్పమంటారా? మనము బాప్తిసం పొందినటువంటి మొట్టమొదటి దినాల్లో ఆ సున్నితమైన మనసు పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా చెయ్యాలన్నా ఏం చేయాలో, ఇక్కడ కూర్చోవచ్చా, ఇలా మాట్లాడవచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా జరగవచ్చా, ఇలాంటి నిర్ణయం చేయొచ్చా అని పదే చాలా ప్రశ్నలు మొట్టమొదటి బాప్తిసం పొందిన మొట్టమొదటి దినాల్లో మన మనసు సున్నితంగా పనిచేస్తుంది. కాబట్టి మనకి జాగ్రత్తగా మన మనసాక్షి పనిచేస్తుంది. కాలక్రమేణా క్రమక్రమంగా ఏదైనా ఒక పాపానికి మనము అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందని అంటే మనలో ఉన్నటువంటి ఆ సెన్సిటివిటీ మెల్లిమెల్లిగా 3 సార్లు 4 సార్లు కావాలని అదే తప్పు చేసామనుకోండి, మనకేమనిపిస్తుందో తెలుసా? ఇంకా మనసాక్షి పనిచేయడం మానేస్తుంది. ఎప్పుడైతే ఆ సున్నితత్వం పోయిందో మన హృదయము ఇంకా కఠినత్వంలోనికి వెళ్ళిపోతుంది. ఇంకా ఎంత బలమైన వాక్యం ప్రకటించినా, ఎంత అభిషేకం కలిగిన వారు వచ్చి దేవుని వాక్య సత్యాన్ని ప్రకటించినా మన హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఇంకా ఆ సున్నితత్వం రాదు, సెన్సిటివిటీ రాదు. ఇంకా ఏ పాపం చేసినా అది అసలు పాపం అనే విషయం కూడా మనం దాన్ని ఏం చేస్తాం? మర్చిపోయి సమర్థించేసుకుంటాం. అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి అన్నట్లుగా మనసు కఠినమైపోయి ఆ కఠిన హృదయంలో ఉన్నటువంటి ఆ సున్నితత్వాన్ని కోల్పోవడం ద్వారా ఏమవుతుందనంటే కఠినమైపోతుంది. దేవుని వాక్యం ఇంకా పనిచేయదు. అందుకనే వాక్యం చెప్తుందనంటే ఎప్పుడైతే మనము ఆ సున్నితత్వాన్ని కోల్పోయామో పాపంతో, లోకంతో రాజీ పడిపోతాం. పర్వాలేదులే అన్నట్టుగా రాజీ పడిపోతాం. ఇంకా ఏది చేస్తే, ఏది ప్రారంభిస్తామో ఇంకా దానిని కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని ఏమంటారనంటే మనసాక్షి చనిపోయిందని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలా చనిపోయినప్పుడు మన జీవితాలలోకి ఏమొస్తుందంటే అపవిత్రత వస్తుంది, అవిధేయత వస్తుంది, పాపం వస్తుంది. ఇంకా పాపంలో కొనసాగుతూనే వెళ్ళిపోతాం. ఇంకా పాపంలో అలాగే జీవిస్తూనే ఉంటాం. తద్వారా మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద కోపడుతూ ఉంటాం, ఇతరుల మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం. లేకుంటే తమను తామే ఏం చేస్తారంటే హాని చేసుకుంటారు, తమకు తామే హాని చేసుకుంటారు, తమ తాము నిందించుకుంటారు, ఇతర వాళ్ళ మీద కూడా నిందించడం ప్రారంభిస్తారు. సమస్యలను సృష్టించేవారైపోతారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏమవుతుంది? సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఎందుకని? వారి మనసులో ఉన్నటువంటి సున్నితత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. దేవునితో వాళ్ళకున్న సంబంధాన్ని కోల్పోయారు. మనసాక్షి ఇంకా పని చేయట్లేదు. దేవుని వాక్య స్పందన వారికి రావట్లేదు. అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఒక మాట చదువుదాం. 95వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 95వ కీర్తన 8వ వచనం. 95వ కీర్తన 8వ వచనం. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకూడి. ఎందుకు కఠినపరచుకోవద్దంటుంది? ఒకవేళ కఠినమైపోయినట్లయితే సున్నితత్వం పోతుంది, అపవిత్రత వస్తుంది, ఇంకా అవిధేయతలో బ్రతుకుతాము. ఇంకా మనం ఏం చేసినా మన పాపాన్ని మనం సమర్థించుకుంటాం, పర్వాలేదులే అని చెప్పని అనుకుంటాం. అంతేకాదు 81వ కీర్తన 10వ వచనంలో కూడా, సామ్ 81:10లో కూడా
81 కీర్తన 81:10లో కూడా వాక్యములు ఇలా రాయబడి ఉంది చూడండి. కీర్తన గ్రంథం 81 కీర్తన 10వ వచనం. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని ఏం చేశాను? అప్పగించి తిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన యెడల ఎంత మేలో. దేవుడు అంటున్నాడు, వారు అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో కార్యాలు దేవుడు వారి పట్ల చేశాడు కదండి. తినడానికి ఆహారం కావాలన్నప్పుడు దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మనుషులు తిన్నారు. నీళ్ళు కావాలంటే బండ నుండి దేవుడు నీళ్లు రప్పించాడు. తినడానికి ఆహారం, త్రాగడానికి మంచినీళ్ళు, మాంసం కావాలంటే మాంసం. ఏవండి, అరణ్యంలో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారికి కావలసిన అన్నీ ఇస్తూ వచ్చాడు. కానీ వారి హృదయాన్ని ఏం చేశారు? ఇన్ని కార్యాలు చూసినా, ఇన్ని కార్యాలు అద్భుతాలు జరిగించిన, ఇన్ని మేలులు వారి పట్ల దేవుడు జరిగించినప్పటికీ కూడా వారి సున్నితత్వాన్ని ఏం చేశారు? కోల్పోయారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంకా వాళ్ళ మనస్సులను చూసి, వీళ్ళ నా మాట వినరు, వీళ్ళు ఇంకా నీ పద్ధతి మార్చుకోరు, వీళ్ళ జీవితంలో ఇంకా మార్పు అనేది జరగదు అని చెప్పని దేవుడే నిర్ణయించుకుని వాళ్ళని ఏం చేశాడు? కఠిన మనసుకు తీసుకుని వెళ్ళి అప్పగించేశాడు. ఇంకా వాళ్ళ కఠిన మనసుకు అప్పగించేశాడంటే మనం రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట చదువుకుంటాం. వారి హృదయములలో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. దేవుడు ఇంకా నాకు వద్దనుకున్నాడు అనమాట. అంటే కఠినమైనటువంటి మనసు కలిగిన వారి గురించి దేవుడు చాలా సూటిగా, చాలా కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యానికి మనం ఏం చేయాలి? స్పందించాలి. ఆ వాక్య ప్రకారం మనం జీవించడానికి మనం తీర్మానించుకోవాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏ విధంగా నడుచుకోమని దేవుడు నన్ను హెచ్చరిక చేస్తున్నాడు, దేవుడు మన జీవితాలలో ఏ విధంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడో అన్నది మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకుని మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. కఠినత్వం పోతే ఎలా ఉంటుందంటే, నేను ముందే చెప్పాను, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తారని చెప్పాను. ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులను వెతకడానికి పనిచేస్తారు. మార్కు సువార్త 3వ అధ్యాయం చదవండి ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం. యేసు ప్రభు ఆయన ఒక అద్భుతాన్ని చేశాడు. అక్కడ 4వ వచనాన్ని చదువుతున్నాను. వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. గమనించండి, విశ్రాంతి దినాన ఏ పని కూడా చేయకూడదు. యూదులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిశీలి శాస్త్రులు చేయరు. సరే, ఓచ చేయగలవాడు, అంటే ఆ చెయ్య సన్నగా అయిపోయింది, ఓచ చేయగలవాడు, పని చేయట్లేదు, జబ్బుతో వచ్చాడు. విశ్రాంతి దినాన అక్కడ ఉన్నటువంటి మనుషుల పరిశీలు శాస్త్రులను వాళ్ళందరినీ చూచి వారి హృదయం యొక్క కాఠిన్యాన్ని చూసి, అంటే ఈయన ఏం చేస్తాడా, అసలు ఈయన ఏం నిర్ణయం తీసుకుంటాడా అన్నది వాళ్ళు ఒకసారి ఆలోచించుకుని చూస్తూ ఆయన ఏం చేస్తాడో ఒకసారి తప్పు పడదామని వెతుకుతున్నారు. వారి హృదయ కాఠిన్యాన్ని చూసి, ఇప్పుడు మనిషి బాధలో ఉన్నాడండి. ఒకవేళ విశ్రాంతి దినాన ఒక ఎద్దు కానీ ఒక మనిషి కానీ గుంటలో పడిపోయాడు అనుకోండి, బయటికి తీయకుండా ఉంటారా మీరు? ప్రాణం పోతుంది తీయకపోతే. కాబట్టి విశ్రాంతి దినమని మీరు ఆ వెనక్కు వచ్చేసినట్లయితే ప్రాణం పోయే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి దినానికి ప్రాముఖ్యత కాదు, ప్రాణం పోతున్న వ్యక్తిని మీరు బ్రతికించండి. ఓచ చేయగలవాడు, వాడికి పని చేయట్లేదు. కాబట్టి విశ్రాంతి దినం అయితే ఏంటి, మరొక దినం అయితే ఏంటి, ఒక వ్యక్తి సమస్యలో ఉన్న వ్యక్తిని విడిపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పని మంచి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక్కడ పరిశీలి శాస్త్రులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయనను ఎలా చంపుదామా అని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కింద వచ్చిన వాళ్ళు మీరు చదవండి. బయటికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఓచ చేయగలవాడిని ఆయన బాగు చేశాడో బయటికి వెళ్ళిపోయి అసలు ఈయన్ని ఎలా చంపేద్దామని చెప్పని ఆలోచన చేశారు. నిజానికి వాళ్ళు మంచి చేసినందుకు, యేసయ్య ఆ కార్యాన్ని చేసినందుకు వాళ్ళ ముందే అద్భుతం జరిగింది. వాళ్ళ ముందే దేవుడి కార్యం చేశాడు. చేసిన అద్భుతాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. వాళ్ళు జరిగిన అద్భుతాన్ని బట్టి, దేవా ఇంత మంచి కార్యం చేశావని చెప్పని దేవుని స్తుతించడానికి బదులుగా చేసిన మంచి కార్యాన్ని బట్టి ఎందుకు అలా మాట్లాడారు చెప్పండి? వారి హృదయం ఏమైంది? కఠినమైంది. వారి మనసులు కఠిన. అక్కడ రాయబడింది, వారి హృదయం యొక్క కాఠిన్యాన్ని చూసి
ఆయన ఖచ్చితంగా వారి పట్ల అక్కడ అద్భుతాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మార్కు సువార్తలో కూడా 16వ అధ్యాయంలో యేసు ప్రభు నేను 3వ దినాన తిరిగి లేస్తాను, నేను పరలోకానికి వెళ్తాను, మరణము జయించి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పి శిష్యులతో ఎన్నోసార్లు చెప్పాడు ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయంలో. తర్వాత ఆయన తిరిగి లేచాడు. 3వ దినాన తిరిగి లేచిన తర్వాత సమాధి దగ్గరికి మగ్దలేని మరియ వెళ్ళి చూసి వచ్చింది. ఖాళీ సమాధిగా ఉంది, ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచాడు అని చెప్పని శిష్యులకు వచ్చి చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? తలుపులు వేసేసుకుని లోపల కూర్చున్నారు. అక్కడ రాయబడిన మాట మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని ఏం చేశాడు? ఆయన గద్దించాడు. నేను తిరిగి లేస్తానని చాలాసార్లు చెప్పాను కదా, నేను మరణాన్ని జయించి లేస్తాను, ప్రధాన యాజకులు నన్ను పట్టుకుని చంపేస్తారు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన తిరిగి లేస్తానని ఎన్నోసార్లు చెప్పాడు ఆయన. కానీ ఆ మాటను వాళ్ళు నమ్మలేదు. సమాధి దగ్గరికి వెళ్ళి అయ్యో సమాధి ఖాళీగా ఉంది అని తిరిగి లేచాడని చెప్పినా కానీ వారి హృదయం ఏమైంది? కఠినమైపోయింది, ఓపెన్ అవ్వలేదు. ఆ సున్నితత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. కొన్ని సందర్భాల్లో అంటే చాలా ప్రాంతాలకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, చాలా సంఘాలకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు చాలా ఆవేశంతో వాక్యం చెప్తా ఉన్నప్పుడు, ఆత్మావేశంతో దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి గట్టిగా మాట్లాడుతున్నా సరే కొంతమంది కూర్చున్న వాళ్ళు అసలు ఆ వాక్యానికి స్పందించరు. ఎంత కోపం వస్తుందంటే గట్టిగా అరిచి చెప్పినా, వాళ్ళనే కావాలని ప్రశ్న వేసినప్పటికీ కూడా కనీసం స్పందన రాదు. నేను ఆ కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తులను చూసినప్పుడు నిజంగా వాళ్ళ హృదయము కఠినమైపోయింది. ఎంత బలమైన వాక్యం చెప్తున్నప్పటికీ కూడా కనీసం వాళ్ళలో స్పందన రాదు. బాధేస్తుంది. ఎందుకు ఇలా కఠినమైపోయింది వీళ్ళ హృదయం? ఎందుకు ఎంత కఠినంగా దేవుని వాక్యం పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నారు? దేవుడు తన లేఖనాల నుండి సూటిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ వాక్యానికి స్పందించుకోకుండా దేవుని వాక్యం పట్ల వారు ఆసక్తి చూపలేకపోతున్నారు. ఇంకేం చెప్పాలి, నేను ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా వివరించాలి అని చెప్పి చాలా సందర్భాల్లో బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా చోట్లకు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు. ఎందుకనంటే వాళ్ళ హృదయం ఏమైంది? కఠినమైంది. వాక్యం చెప్తుంది మొట్టమొదటిగా మన హృదయము ఏం కాకూడదు? అంధకారం కాకూడదు, చీకటి కాకూడదు. రెండవది మన హృదయము కఠినం కాకూడదు. మూడవది చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మొట్టమొదటిది, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారే. దేవునిలో నుండి కలిగేటువంటి జీవముల నుండి వాళ్ళు ఏమైపోయారు? వేరైపోయారు. మొట్టమొదటిది అంధకారం, చీకటి గమ్మింది. రెండవది వాళ్ళ హృదయం ఏమైంది? కఠినమైపోయింది. మూడవది వారు దేవుని నుండి జీవముల నుండి ఏం చేయబడ్డారు? వేరు చేయబడ్డారు. దేవుని వలన కలుగు జీవముల నుండి వేరైపోవడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క అజ్ఞానం, వారిలో ఉన్నటువంటి అజ్ఞానం వలన దేవుని నుండి వేరైపోయి తమ సొంత ఆలోచన ప్రకారం నడుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. విశ్వాసులే కానీ వారు దేవుని విడిచి తమ సొంత నిర్ణయాల ప్రకారం నడుచుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. అసలు దేవుని జీవం మనలోకి ఎప్పుడు వచ్చింది? 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను ఏమయ్యారు? చచ్చిన వారుగా ఉన్నప్పుడు దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? బ్రతికించి ఆయనలో ఉన్న జీవం మరలా పనిచేసే విధంగా జీవాన్ని ఇచ్చాడు మనకి. ఇప్పుడు జీవాన్ని పొందుకున్న మనం అంటే విశ్వాసులే జీవం పొందుకున్న తర్వాత ఆ జీవంలో నుండి ఆయన ఇచ్చిన జీవాన్ని పోగొట్టుకోకుండా మన తుద ఊపిరి వరకు, మనం చనిపోయేంత వరకు, 2వ రాకడలో ఆయనతో ఎత్తబడేంత వరకు కూడా ఆ జీవంలో ఏముండాలి? మనం నిలిచి ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. ఆ జీవంలో లేకపోతే మీరు గమనించండి, మన విశ్వాస జీవితంలో జీవం లేకపోతే ఎప్పుడు కూడా మనం ఫలాలు ఫలించలేం. జీవం ఉండాలి మనలో. జోయ్ అని అంటారు, అది గ్రీకులో జోయ్ అంటే అది లైఫ్ అన్నమాట. అది మన ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు ఆ జీవం పనిచేస్తూ ఉంటుంది. చూడండి, బ్రతికున్న మొక్క ఏదైనా, జీవం ఉన్న ప్రతి మొక్క కూడా ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఆలస్యమైన ఏం చేస్తుంది? ఫలాలు ఫలిస్తుంది. జీవం లేని మొక్క ఏమాత్రం కూడా ఫలాలు ఫలించదు. ఇప్పుడు నిజంగా యేసులో మనం జీవించు అన్నవారమైనట్లయితే, యేసులో ఉన్న జీవం కనుక మనలో పనిచేస్తున్నట్లయితే మనలో ఏం కనబడాలి?
ఫలాలు కనబడాలి. ఆ ఫలాలు కనబడాలి, ఆత్మ ఫలాలు కనబడాలి. అందుకనే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి. మీరు మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు, ఇంకా ఆత్మీయ ఫలాలు మనలో ఏమి కనిపించకపోతే మనలో ఆ జీవం ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. ఒకవేళ జీవములో మనలో ఉన్నట్లయితే, జీవం మనలో పనిచేస్తే ఏమవుతుందంటే మన ప్రవర్తనలో మార్పులు కనబడతాయి. మన జీవిత విధానంలో, మన పనులు, మనం చేసే పనుల విషయంలో కూడా చాలా మార్పులు కనబడతాయి. ఒకవేళ లేటుగా లేచే అలవాటు ఉందనుకోండి, యేసులో జీవం కనుక మనలో పనిచేస్తే తొందరగా లేవగలుగుతాం. ఎక్కువసేపు నిద్రపోయేటువంటి అలవాటు ఉందనుకోండి, యేసులో ఉన్న జీవం మనలో పనిచేస్తే తొందరగా లేవడానికి ప్రయత్నం చేస్తాం. ఏమండి, మనలో సోమర్థనం ఉంటే, ఒకవేళ పరిస్థితులను బట్టి ఒకవేళ బాగా ఉందని చెప్పిన ఎక్కువ తినే అలవాటు ఉందేమో, కంట్రోల్ చేసుకోగలుగుతాం జీవం మనలోకి వస్తే. ఇవన్నీ సెటరేట్ అవుతాయి యేసులో ఉన్న జీవం మనలో పనిచేస్తాయి. అంటే ఫలాలు మన జీవితాలలోనికి కనబడతాయి. ఒకవేళ మన జీవితంలో గతంలో ఎక్కువ మనం ఆ సమయాన్ని వృధా చేసేవాళ్ళము, టీవీ ముందో లేకుంటే దేని ముందో ఎక్కువ టైం వేస్ట్ చేసేవాళ్ళము. జీవం మనలో పనిచేస్తే ఏం చేస్తాం తెలుసా? కాలము సమీపముగా ఉంది, సమయం తక్కువగా ఉంది. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ సమయాన్ని మనం ఏం చేస్తాం? సద్వినియోగం చేసుకుంటాం. బైబిల్ చదవడమో, ప్రార్థన చేయడమో, దేవునితో గడపడమో, దేవుని బిడ్డలతో సహవాసం చేయడమో, దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉండడమో చేస్తాం. ఆ జీవం మనలో పనిచేస్తున్నట్లయితే. జీవం మనలో పనిచేయకపోతే మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన పనులు, మన క్రియలు వేరువేరుగా ఉంటాయి. ఈ మార్పులు మనలో రావట్లేదు, మన ప్రవర్తనలో ఏమాత్రం చేంజెస్ రావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన జీవంలో ఉండి మనం ఏం చేయబడ్డాం? వేరు చేయబడ్డాం. ఇంకొక మాట చెప్పమంటారా? యేసులో ఉన్న జీవం కనుక మనలో పనిచేస్తే, జీవం ఉన్న ప్రతిదీ కూడా తనలాంటి దానిని మరొకటి పుట్టిస్తుంది. మీరు గమనించండి, మొక్క ఉందండి, తనలాంటి మొక్కను ఇంకోటి ఏం చేస్తుంది? అది పుట్టేస్తుంది. అది ఫలించే ఫలాలను బట్టి విత్తనాలు బయటకు వస్తుంది. లేకుంటే ఏదైనా చెట్టు అయితే దాని పక్కనే పిలకలు వస్తాయి, మొక్కలు వస్తాయి కదా. ఖచ్చితంగా తనలాంటి దానిని ఇంకొక దానిని అది మొలిపిస్తుంది. నిజంగా మనలో జీవం ఉన్నట్లయితే మనలాంటి వాళ్ళని, కొంతమందిని ప్రభు కోసం ఏం చేస్తాం? సంపాదించగలుగుతాం. ప్రభు కోసం మనం జీవంలోనికి తీసుకుని రాగలుగుతాం. అంటే అది పని చేయట్లేదు, అది జరగట్లేదు అని అంటే దేవునిలో ఉన్న జీవం మనలో పని చేయట్లేదు. ఒక్క మాట సింపుల్. ఆత్మఫలాలు మనలో కనబడట్లేదు. దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తపన, దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆలోచన మన జీవితాలలో మనకి రావట్లేదనంటే గమనించాలి, మన జీవితాలలో అది పని చేయట్లేదు అన్న సత్యాన్ని మనం గమనించుకోవాలి. నూతన జీవం మనలోకి వస్తుంది, నూతన ఆ వెలుగు మన జీవితాలలో పనిచేస్తున్నట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే నా జీవితంలో దిద్దుబాటు చేసుకోవడాన్ని బట్టి దేవుని జీవం నాలోకి వస్తుంది అని చెప్పని అనుకోవచ్చు. అంటే మంచి పనులు చేయడం ద్వారా, రకరకాల నిర్ణయాలు చేసుకోవడం ద్వారా దేవుని జీవం నాలోకి వస్తుంది. అది కాదు, దేవుని జీవం మనలోకి వచ్చింది కాబట్టి మన జీవితాన్ని సరిదిద్దుకోగలుగుతాం. అది గమనించాలి. కాబట్టి దేవుని జీవం మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు మంచి పనులు చేస్తాం, మన జీవితాలలో మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతాం, మంచి తీర్మానాలు చేసుకోగలుగుతాం. ఇప్పటికి 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, మన హృదయానికి అంధకారము, చీకటి రాకూడదు. రెండవది, హృదయము కఠినము పరచబడకూడదు. మూడవది, దేవునిలో నుండి, జీవంలో నుండి మనం వేరు చేయబడకూడదు. నాలుగవది ఏంటంటే వారు తమ వ్యర్థమైన ఆలోచనల ప్రకారము అనుసరిస్తూ ఉన్నారు. వ్యర్థమైన ఆలోచనలు, ఫుటిలిటీ ఆఫ్ మైండ్ అంటారు. ఫుటిలిటీ, ఇది వ్యర్థమైనటువంటి ఆలోచన. వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. ఒక ఆయన ఏమంటాడనంటే వారికి అనేక సంగతులు తెలిసి ఉండవచ్చు కానీ నిజమైన దేవుడు వారికి తెలియదు అంటాడు. ఈ వ్యర్థమైన ఆలోచన చేసేటువంటి వారు చూడండి, ఆ వ్యర్థమైనటువంటి ఆలోచన చేసేవారు, వ్యర్థమైన పనులు చేసేవారు, వారికి నచ్చినట్లుగా ప్రవర్తించేవారు ఎలా ఉంటారనంటే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద బ్రతికినప్పుడు గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. గెరాసీనుల ప్రాంతంలో ఒక వ్యక్తిని దెయ్యాలు పట్టుకున్నాయి. ఎన్ని దెయ్యాలు పట్టుకున్నాయి? 6,000 దెయ్యాలు. 6,000 దెయ్యాలు ఒక వ్యక్తిని పట్టుకున్నాయి. వాడు ఏం చేస్తున్నాడు? తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవరైనా వస్తే వాళ్ళనే గాయపరుస్తున్నాడు. వాడు బట్టలు లేకోకుండా ఆ సమాధుల మధ్య సముద్రం పక్కన తిరుగుతూ ఉన్నాడు. అందుకనే అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి ఏం చేశాడనంటే ఆ వ్యక్తిని యేసయ్య బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అంటే ఈ వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వాళ్ళలో ఎలా ఉంటుందనంటే అంతా కూడా బైబిల్ పండితులు ఏమన్నారనంటే
రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా ఒక వ్యక్తి గనక వ్యర్థమైనటువంటి ప్రవర్తనలో బ్రతికితే ఎలాంటి పనులు చేస్తారో మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. దయచేసి ఈ మాటలు చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయము 24 నుండి 32 వరకు ఇంటికి వెళ్ళాక చదవండి. చాలా భయంకరమైన పాపాలు. ఆ పాపాలన్నీ కూడా ఎలాంటి వారిలో కనబడతాయంటే ఈ వ్యర్థమైన ఆలోచన చేసేటువంటి వాళ్ళలో కనబడతాయి. అయితే చాలామంది పండితులు ఏమన్నారంటే ఆ 24వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అంతటిని కూడా ఈ 3 వచనాల్లో చెప్పాడు అంటాడు. దానికి ఒక నమూనా అంటాడు ఆయన. అంటే హృదయం కఠినపరచబడినప్పుడు, చీకటి అంధకారంతో మన మనస్సు నిండిపోయినప్పుడు, ఏమండి మనము వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుని జీవంలో నుండి మనం వేరు చేయబడినప్పుడు ఇవన్నీ కూడా ఒక నమూనా లాంటివి అని చెప్పని అంటాడు. వ్యర్థమైన ప్రవర్తన అనుసరించి నడుచుకోవడం, వ్యర్థమైనటువంటి ప్రవర్తన మన జీవితాలలో ఉండకూడదు. వ్యర్థమైన ఆలోచన మన జీవితాలలోనికి రాకూడదు. వ్యర్థము వ్యర్థము వ్యర్థం అనేటువంటి మాట ఎక్కువగా ఎక్కడ కనబడుతుంది మనకి? ప్రసంగి మాట్లాడుతాడు 36 సార్లు దానిలో వ్యర్థం వ్యర్థమైన మాట ఉంటుంది. ఒక మాట చదువుదాం చూడండి. ఆయన చెప్పిన మాటే 36 సార్లు కనబడింది. ఆయన ఒక మాట రాశాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను, అంతయో వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిన గనుక బ్రతుకుట నాకు అసహ్యం. ఎవడైనా ఇలాంటి జ్ఞానవంతుడు గతంలో లేడు, ఇలాంటి జ్ఞానవంతుడు భవిష్యత్తులో కూడా ఉండడు అని చెప్పని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమనంటే అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, బ్రతుకుట నాకు. ఎందుకని అలాంటి నిర్ణయానికి వచ్చాడు? తన జీవితంలో దేవుని నుంచి ఏమయ్యాడు? వేరైపోయాడు. దేవుని జీవంలో నుండి అతడు వేరైపోయాడు. దేవునితో ఉన్న ఆ కనెక్షన్ తెగిపోయింది అతనికి. ఎప్పుడైతే ఎక్కువ మంది భార్యలను అతడు చేసుకున్నాడో ఆ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఆ రాణి కూడా ఏం చేసిందంటే ఆ దేశ విగ్రహారాధన చేసేటువంటి దేవతలను తీసుకొచ్చేసారు. వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళకు పూజ చేయమని చెప్పని సొలొమోనుని అడిగారు. కాబట్టి వాళ్ళ భార్యల మాటలు విని ఈయన ఏం చేశాడో తెలుసా? తెలివైన వాడే, జ్ఞానవంతుడే. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి దేవతలకు ఆరాధన చేయడం ప్రారంభించాడు. దేవుడే హెచ్చరించాడు, 3 సార్లు చెప్పాడు, సొలొమోను ఇది నీకు మంచిది కాదు, సొలొమోను నీకు ఇది పద్ధతి కాదు, సొలొమోను నీ జీవితాన్ని మార్చుకో, ఇది నీకు కరెక్ట్ కాదు, వ్యర్థమైనటువంటి వాటి వైపు వెళ్తున్నావు అని చెప్పని దేవుడు హెచ్చరించిన సొలొమోను ఏం చేశాడు? వినలేదు. అంతా వ్యర్థమైనటువంటి ఆలోచనలు. మీరు ఒక గ్యాస్ స్టవ్ మీద వాటర్ పెట్టి బాగా మరిగించారనుకోండి, మొట్టమొదటిది ఏం చేస్తాయి? బుడగలు వస్తూ ఉంటాయి కదా. బుడగలు వచ్చినప్పుడు అది మెల్లిమెల్లిగా ఏమైపోతుంది? ఆవిరైపోయి గాలిలో కలిసిపోతూ ఉంటుంది. ఇంకా అది కనబడదు మనకి. వ్యర్థమైన ఆలోచనలు కూడా ఆవిరిలో కలిసిపోయినట్లుగానే ఉంటాయి, కానీ దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వ్యర్థత అనే దానికి విలువ ఉండదు. వ్యర్థత అనేది అది ఎక్కువసేపు నిలబడదు. గమనించాలి, ఇది చాలామంది విశ్వాసుల్లో కూడా కనబడుతూ ఉంటుంది. అందుకనే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వ్యర్థమైనటువంటి ఆలోచనలో, అనవసరమైనటువంటి ఆలోచనలో ఎలాగో చెప్పమంటారా, మనం వాక్యం వింటాం. ఏమండి ఇది నా జీవితంలో ఉండాలి అని ప్రార్థన చేసుకుంటాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత, వాక్యము ద్వారా మనం స్పందించబడిన తర్వాత, వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఈ వాక్య ప్రకారం జీవించాలని మనం ప్రార్థన చేసుకుంటాం. మరి ఎంతకాలం, ఎన్ని రోజులు ఆ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మనం జీవించగలుగుతున్నాం? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని విన్నాము, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు, మన హృదయం స్పందించింది, ప్రార్థన చేసాం, తీర్మానించుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం, ప్రభా ఈ వాక్య ప్రకారం జీవిస్తానని చెప్పాను. అనుకున్న తర్వాత ఆ తీసుకున్న నిర్ణయం ఎన్ని రోజులు? 1 వారం రోజులు, ఒక 10 రోజులు, లేకుంటే గత వారం చెప్పినటువంటి వాక్యం, అంతకుముందు చెప్పినటువంటి వాక్యం మన జీవితంలో మనకి జ్ఞాపకం ఉంటుందా అన్నది ఒక్కసారి మనం గమనించుకోవాలి. కాబట్టి అది నిలబడకపోతే మనలో విన్న వాక్యం మన హృదయాలలో అది పనిచేయదు. ఎన్ని రోజులు స్థిరంగా అది మన జీవితాలలో ఉండకపోతే ఏమవుతుందనంటే అది వ్యర్థమైనటువంటి ఆలోచన వైపే ఉంటుంది. ఎంతమంది ఇలాంటి ప్రశ్నలు వేస్తారో తెలుసండి. కొంతమంది అంటారు, దేవునిలో నేను కొనసాగలేకపోతున్నాను, ప్రార్థనలో కొనసాగలేకపోతున్నాను, పవిత్ర జీవితంలో కొనసాగలేకపోతున్నాను, వద్దనుకున్న దానిని నేను మానలేకపోతున్నాను, చేయాలనుకున్న దానిలో నేను స్థిరంగా చేయలేకపోతున్నాను. దీన్ని ఏమంటారంటే వ్యర్థత అంటారు. ఈ వ్యర్థత, వృధా అని చెప్పి వాక్యం చెప్తుంది.
అందుకనే ప్రసంగి గ్రంథకర్త చెప్పాడు, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, సూర్యుని కింద కనపడేదంతా కూడా వ్యర్థమే అని చెప్పాను. ఒకడు గాలికే ప్రయాసపడినట్లుగానే ఉంటుంది. ఒకవేళ ఎలాంటి వ్యర్థత కలిగినటువంటి జీవితంలో కనుక మనం ఉన్నట్లయితే దాంట్లోనికి బయటికి రావాలనంటే ఒక సొల్యూషన్ ఏంటంటే ప్రతిరోజు దేవుని వాక్యంతో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రతిదినము ప్రార్థన జీవితాన్ని మనం కొనసాగించాలి. పరిశుద్ధాత్మ దేవునితో మనము అనుదినము కూడా దేవునికి మనము అప్పగించుకుని దేవునితో మనం సంబంధాన్ని, సహవాసాన్ని మనము కొనసాగించే వారిగా ఉన్నప్పుడు ఈ వ్యర్థమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి పోకడలు మనలోనికి రాకుండా ఉంటాయి. 4 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, అంధకారంలో మనము ఉండకూడదు. మన మనసులకు అంధకారం, చీకటి రాకూడదు. రెండవది, హృదయము కఠినము పరచబడకూడదు. మూడవది, దేవుని జీవముల నుండి మనం వేరు చేయబడకూడదు. 4వది, వ్యర్థమైనటువంటి ప్రవర్తన మనలోనికి రాకూడదు. 19వ వచనాన్ని చదువుకుందాం ఒక్కసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. భయంకరమైనటువంటి పాపం, అపవిత్రత. ఈ పాపం అంటే ఇంకా వాళ్ళకి సిగ్గుపోతుంది. పాపం అంటే ఇంకా భయం పోతుంది. ఆ పాపం చేస్తూ ఉన్నంత కాలం కూడా అదే పాపంలో కొనసాగుతూ అపవిత్రతలోనే జీవిస్తూ దీన్ని ఏమంటారంటే, ఒక ఆయన ఏమంటాడంటే ఆత్మీయ కుష్ఠరోగం అంటాడు దీన్ని. ఆత్మీయ కుష్ఠరోగం. ఎందుకనంటే మన మనసుకు, అంటే శరీరానికి కుష్ఠరోగం వస్తే అది అలాగే జీవితకాలం అది చర్మాన్ని తినేస్తూ ఉంటుంది, అది కంప్లీట్గా తగ్గదు. అయితే ఆత్మకు గనక కుష్ఠరోగం వస్తే, మన మనసుకు కుష్ఠరోగం వస్తే అదేం చేస్తుందంటే మనలను క్షీణ దిశలోని తీసుకుని వెళ్ళిపోతుంది. స్పర్శ తెలీదు. ఇంకేం చేసినా, ఏం మాట్లాడినా, ఎలాంటి నిర్ణయాలు చేసినా చూడండి, కుష్ఠరోగంతో ఉన్నటువంటి వాళ్ళని మంట దగ్గరికి వెళ్ళొద్దని చెప్తారు. చెప్పులు లేకుండా ముళ్ళుల్లోకి వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకి గుచ్చుకున్నా, ఏదన్నా తెగినా వాళ్ళకి రక్తం కారిపోతుంటుంది. ఏం తెలియదు వాళ్ళకి, స్పర్శ తెలీదు కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళకి. అలాగే పాపంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి హృదయంలో కనుక కుష్ఠరోగం వస్తే, వాళ్ళ పాపం చేస్తున్నా, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నా సరే వాళ్ళకి ఏమనిపించదు. పర్వాలేదులే అని చెప్పని తమ్ముని తామే సమర్థించుకుంటారు. నైతిక అపవిత్రత, భయంకరమైనటువంటి అవిధేయత, లోకంలో వారు చేయరనేటువంటి కార్యాలు. ప్రభు ఇక్కడ పౌలు గారు సూటిగా మాట్లాడాడు, వారికి అసలు సిగ్గు ఉండదని చెప్పాడు. ఇక సిగ్గులేని వారే కఠినమైన మాటలు మాట్లాడాడండి. వాళ్ళు చేయడానికి సిగ్గుపడరు, భయం ఉండదు వాళ్ళకి. ఇంకా పాపం చేస్తున్నాను అని భయం కానీ ఆ సిగ్గు కానీ విడిచిపెట్టేసి అపవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. అది మన జీవితాలలోనికి రాకూడదు అని పౌలు గారు, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. 5 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, మన జీవితాలలోనికి అంధకారం, చీకటి అనేది మన మనసులోనికి రాకూడదు. రెండవది, హృదయము కఠినం పరచబడకూడదు. మూడవది, దేవుని జీవంలో నుండి మనం వేరు చేయబడకూడదు. 4వది, వ్యర్థమైనటువంటి ప్రవర్తన చేయకూడదు, ఆలోచన చేయకూడదు. 5వది, నైతిక అపవిత్రత అనేది, పూర్తిగా అపవిత్రతకు మనము దూరంగా బ్రతకాలి, అప్పగించుకోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇవి మన విశ్వాస జీవితంలో చేయరాని కార్యాలు, చేయకూడని కార్యాలు, కలిగి ఉండకూడనటువంటి కార్యాలు. ఇవి కలిగి ఉండకుండా జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని చేయగలుగుతాం. దేవుని చిత్తమైతే వచ్చేవారం ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. ఏం చేయాలి, విశ్వాసులుగా ఏం చేయకూడదో ఈ వారం నేర్చుకున్నాం, ఏం చేయాలో, ఏం కలిగి ఉండాలో అన్నది దేవుని చిత్తమైతే వచ్చే వారం నేర్చుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి దేవుని దగ్గర తీర్మానం చేద్దాం. దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన నిర్ణయము కేవలం కొద్ది రోజులు మాత్రమే, కొన్ని వారాలు మాత్రమే ఉండేదిగా కాదు. జీవితాంతం కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి దేవుని వాక్యానికి మనం సంపూర్ణంగా లోబడి జీవించేవారిగా తీర్మానించుకుందాం. మన హృదయం ఒకవేళ అంధకారంతో, చీకటితో కమ్ముకున్నదేమో ప్రభుని అడుగుదాం. ప్రభా, నన్ను వెలిగించు ప్రభా, నా హృదయాన్ని వెలిగించు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా, నా జీవితంలో ఆ చీకటిని తొలగించి మీ వాక్యమైనటువంటి వెలుగుతో నన్ను నింపు ప్రభా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనని వాక్యం సెలవిస్తూ ఉంది యోహాను 1:4. కాబట్టి ఆయనలో జీవం ఉంది ప్రభా, నీ జీవంతో నన్ను నింపు ప్రభా అని ప్రభుని అడుగుదాం. ఆ చీకటిలో నుండి, ఆ వ్యర్థతలో నుండి, కఠినమైన హృదయంలో నుండి మనం బయటికి వచ్చి మనకు సున్నితత్వం మనసును, ఆ సెన్సిటివిటీని దేవా నాకు ఇవ్వండి ప్రభా, నేను ప్రతిదానికి స్పందించగలిగినట్లుగా నాకు అలాంటి మనసునివ్వని ప్రభా, నాకు అనుగ్రహించమని ప్రభువును అడుగుదాం, ప్రాధేయపడదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా ఆత్మీయ జీవితంలో విశ్వాసులమని, దేవుని బిడ్డలమని, మిమ్మల్ని వెంబడిస్తున్న వారమని చెప్పుకుంటున్న మాలో ఏ గుణలక్షణాలు మాలో కనబడకూడదో, ఏవైతే మాలో ఉండకూడదో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ఈ 5 విషయాలలో ఏది కూడా మా విశ్వాస జీవితంలోకి రాకుండగా, అవి మా జీవితాలలోనికి కనబడకుండగా ప్రభా, అంధకార మనసు కానీ ప్రభా తండ్రి నాయన, హృదయం యొక్క కాఠిన్యం కానీ, అలాగే తండ్రి నాయన ప్రభా మీ జీవంలో నుండి మేము వేరు చేయబడడం కానీ, వ్యర్థమైనటువంటి ప్రవర్తన కానీ, నైతిక అపవిత్రత అనేది మా జీవితాలలో మేము కలిగి ఉండకుండగా, మీ వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం మేము జీవించడానికి, వాక్య క్రమంలో మా విశ్వాస జీవితాన్ని మేము సరిదిద్దుకోవడానికి మీ కృపను మాకు అందరికీ అనుగ్రహించండి. వాక్యాన్ని విని ఎంతమంది అయితే తీర్మానించుకున్నారో, నిర్ణయం తీసుకున్నారో, వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం వారి జీవితకాలం అంతా కూడా మీ మాటకు లోబడి వాక్య పద్ధతిలో విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి మీ కృపను దయచేసి మేలు చేసి కాపాడు. మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హలో, ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో, ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. ఆత్మలో దీనులు ధన్యులు, దుఃఖపడే వారు మరి ధన్యులు. ఆత్మలో దీనులు ధన్యులు, దుఃఖపడే వారు మరి ధన్యులు. సాత్వికుల ధన్యులు, తాత్వికుల కంటెను ధన్యులు, ధన్యులు ధన్యులు. సాత్వికుల ధన్యులు, తాత్వికుల కంటెను ధన్యులు, ధన్యులు ధన్యులు. ధన్యులు ధన్యులు ధన్యులు. ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో, ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. నీతి కొరకు ఆకలి దప్పులు, ఆత్మలో కలవారే ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు, ఆత్మలో కలవారే ధన్యులు. కనికరము హృదయ శుద్ధి కలవారే ధన్యులు, ధన్యులు ధన్యులు ధన్యులు. కనికరము హృదయ శుద్ధి కలవారే ధన్యులు, ధన్యులు ధన్యులు ధన్యులు. ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో, ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో. సమాధాన పరచువారు ధన్యులు, హింసింపబడువారు ధన్యులు. సమాధాన పరచువారు ధన్యులు, హింసింపబడువారు ధన్యులు. ప్రభువు కొరకు ప్రజల చేత దూషింపబడువారే ధన్యులు, ధన్యులు ధన్యులు. ప్రభువు కొరకు ప్రజల చేత దూషింపబడువారే ధన్యులు, ధన్యులు ధన్యులు. ధన్యులు ధన్యులు ధన్యులు. ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో, ధన్యతలివిగో ధన్యతలివిగో, యేసు చెప్పిన 9 ధన్యతలివిగో.